రైతులకు ఒక బస్తా యూరియాతోనే సరిపెడుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు అన్నారు. చింతలపూడి మండలంలో యూరియా కొరత లేదని ప్రజాప్రతినిధులు అధికారులు చెప్పడం సరికాదని సిపిఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు అన్నారు. చింతలపూడి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ చింతలపూడి పట్టణం గ్రోమర్ నందు రైతులు క్యూలైన్లో నిలబడి ఉన్నారని, వారికి ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక పట్టాదార్ పాస్ పుస్తకాన్ని ఓ బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఎక్కువ భూమి ఉన్న రైతుల పరిస్థితి ఏంటని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణం యూరియా కొరతను నివారిస్తూ రైతులకు ఎంతవరకు అవసరమో అంత యూరియాను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే రైతులకు యూరియా కొరతను నివారించి ఎక్కువ భూమి ఉన్న వారికి సరిపడా యూరియాని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంగా రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనం లేరని చూపిస్తున్నారా, ఉండాలని చూపిస్తున్నారా? రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెప్పి ప్రజాప్రతినిధులు అధికారులు చెప్తున్నారు. కానీ ఈరోజు చింతలపూడి మండలంలో ప్రైవేట్ షాపుల్లో కానీ, డిసిఎంఎస్లో కానీ, సొసైటీల్లో కానీ ఎక్కడా కూడా యూరియా లేదు. చింతలపూడి పట్టణంలో రోమూరు వద్ద యూరియా సరఫరా చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఒక్క యూరియా కట్ట మొత్తం వేస్తున్నారు. ఆ యొక్క రైతు పాస్బుక్, మన ఆధార్ కార్డు తీసుకొని తంబేయించుకొని, అంటే ఒక ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక కట్ట సరిపోద్ది. ఆ పైన ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి? ఆ రైతులు ఏమైపోవాలా? కాబట్టి ఈ యొక్క రైతులకి ఎంత యూరియా అయితే అవసరం ఉందో తక్షణం రైతులకు కొరత లేకుండా యూరియాని సరఫరా చేయాలి. యూరియా సరఫరా చేయని పక్షంలో రైతాంగంతో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆందోళన సిద్ధంగా ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు రోమోరు షాప్ ఎదురుకుంటా జనం లైన్లో నిలబడి ఉన్నారు. తీరా అక్కడ చూస్తే జరిగే పరిణామం ఏంటయా అంటే ఒక్కొక్క పాస్బుక్కి ఒక్కొక్క కట్ట ఇస్తారట. పాస్బుక్ లెక్క ఏమిటో నాకు అర్థం కాల. 10 ఎకరాలు ఉన్న పాస్బుక్కి ఒక్క కట్ట ఏ మూలకు వస్తుందో ఒక్కసారి రైతు వారీగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ రైతులు లేడీస్ పేరుతో పెట్టుకొని ఉంటాయి భూములన్నీ. ఆ లేడీస్ వచ్చి ఇక్కడ లైన్లలో నిలబడగలరా? వాళ్ళు తంబేయాలట, తంబు. ఇప్పుడు ఈ మాటలు అన్నీ చంద్రబాబు గారు నిన్నగాక మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే యూరియా లేదన్న వాళ్ళనే తాట తీయండి అంటే, యూరియా లేదని ఎవరైనా ఆందోళన చేసినా, ఎవరన్నా చెప్పినా వాళ్ళ తాట తీయండి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు నిన్న వేదికల మీద చెప్పారు. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇవాళ లోపలికి వెళితే ఒక్కళ్ళకు కూడా సంతృప్తికరంగా యూరియా మేము తెచ్చు. గవర్నమెంట్ వారికి తెలియజేయందేమనగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యూరియాలు లేక ప్రతి వాళ్ళు, ఆడవాళ్ళను కూడా రమ్మనంటే ఇక్కడికి ఆడవాళ్ళు రాలేక వాళ్ళు మానేస్తున్నారు. మగవాళ్ళు వచ్చి 10 ఎకరాలు ఉన్నా కూడా పాస్ పుస్తకం మీద ఒక కట్టే ఇస్తానంటున్నారు. దయచేసి గవర్నమెంట్ వారు ఈ రైతుల్ని ఓడు మన్నించి యూరియా సరఫరా చేయవలసిందిగా కోరుతున్నాం.